రాజు అయిన తర్వాత రాసిన కీర్తనలు కాదు ఇవి. తను అనుభవించిన పరిస్థితులన్నిటిని బట్టి మనం గమనిస్తే రాత్రులు నిద్ర పట్టలేదు, అంగలార్చాడు. తల్లికి దూరంగా, తండ్రికి దూరంగా, నా అన్నవారికి దూరంగా ఒక వేదన, మనోదుఃఖం. కానీ ఈరోజు అంటాడు, నా దేవుని నేను సంతోషిస్తున్నాను. హల్లెలూయా. ఏ మనుషుడు మన సంతోషానికి కారకుడుగా కాడు, మన ప్రభువే మనకు సంతోషం కలిగేట్లుగా తన కార్యాన్ని చెయ్యునుగాక. హల్లెలూయా. దేవుని మాటను చేతపట్టుకుని వెళ్ళండి. దేవుడు మాట ఇస్తా ఉన్నాడు. సుమారు 28 సంవత్సరాల పైబడి అరణ్యంలో ఉన్నాడంట దావీదు. ఉండడానికి ఇండి లేదు, అందరూ వెరివేశారు. కానీ అతని కొరకు నా దేవుడు దేవదానులు మానులతో చెక్కబడిన అందమైన నగరం అతని కొరకు దాచాడు. డైరెక్ట్ అరణ్యముటు ఎక్కడికి? అంతఃపురములోనికి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అరణ్యములోంచి ఎక్కడికి వెళ్ళాడు? అంతఃపురంలోనికి ప్రభు తీసుకువెళ్ళాడు. ఒకప్పుడు పిలిస్తే పలికేవారు లేరు, ఒకప్పుడు ధైర్యపడి, ఈరోజు ఎవరక్కడ అనగానే సైన్యం వస్తున్నారండి. తినటానికి తిండి లేక ఆకలికి అలమటించిన వాడు ఈరోజు రాజుగా నిలిచి తన బల్ల చుట్టూ అనేకులను చేర్చుకుని, మెఫీబోషెత్ లాంటి వాళ్ళని ఆకలి తీర్చేవాడిగా మార్చబడ్డాడు. నిజమే, జీవిత స్థితిగతులు మనకి ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలను నేర్పుతూ ఉండొచ్చు. ఈరోజు నా ప్రభు అందుకనే చెప్తున్నాడు ఏమనంటే, కోరుకున్నవాడు ఎన్నడికి అన్యాయం చేయనే, పిలిచిన వాడు ఎన్నడికి మనల్ని విడిచిపెట్టాడు. దావీదుని ఆ అల్పమైన స్థితి నుంచి సింహాసనం ఎక్కించినట్లుగా ఒకే ఒక కార్యం, ఆ కార్యం మన పట్ల చేసి ప్రభు మనకు సంతోషాన్ని కలుగు చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. సంవత్సరాల తరబడి వారు అనుభవించారండి బాధలు. కానీ ఈరోజు అలా లేదుగా. మనం ప్రార్థిస్తుండగానే దేవుడు వింటున్నాడు, కార్యాలు చేస్తున్నాడు, మనకు సమీపముగా ఉన్నాడు. పాత నిబంధన భక్తుల కంటే కొత్త నిబంధన భక్తులకి ఇంకా సమీపముగా ఉన్నాడు ఆయన. అందుకునే కదా పౌలు అంటాడు, ఆనందించండి, మరలా చెబుతును ఆనందించండి, ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. కొత్త నిబంధన సంఘానికి పౌలు భక్తుడు రాసిన ఉత్తరం అది. ఎందుకు మీరు దుఃఖపడుతున్నారు? మీరు సంతోషంగా ఉండండి, కార్యములు చేసే ప్రభు మనకు సమీపముగా ఉన్నాడు. నమ్మి విశ్వసిస్తున్న వారందరి పట్ల నా ప్రభు తన కార్యాలు చేసి వారిని సంతోషపరచునుగాక.